హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పెద్దమ్మాయి మా మనవడండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు నన్ను లాస్ వెగాస్ తీసుకెళ్ళారండి. ఇది అదేనండి వీడియో. ఇది లాస్ వెగాస్, అది ఒక వీళ్ళు చూడవలసిన ప్లేసేనండి. చాలా బాగుందండి. ఇందులోనూ అన్ని హోటల్సే ఉంటాయండి. పిల్లలకు నవంబర్లో సెలవులు ఇస్తారు కదా, అప్పుడు థ్యాంక్స్ గివింగ్కు సెలవులు ఇస్తారు, అప్పుడు తీసుకెళ్ళారనమాట. ఇది ఒక హోటల్ అండి. ఎర్లీ మార్నింగ్ ఈ హోటల్కు టిఫిన్ తినడానికి వచ్చామన్నమాట. ఈ హోటల్ లోపల చూడండి, ఎంత పెద్ద హోటల్నండి. అసలు మనము పిల్లల వెనకాల వెళ్ళకపోయామనుకుంటే ఎక్కడో తప్పిపోతామండి. మాట్లాడుకోవడానికి కూడా మనకేం ఫోన్లు పనిచేయవు. అందుకనేసి వాళ్ళను కనిపెట్టుకొని వాళ్ళ వెనకాల వెళ్ళాల్సిందే. మనం ఇవన్నీ చూసుకుంటూ దారి తప్పామంటే అంతే సంగతులు. అండ్ హెల్ప్ చేస్తారులేండి అక్కడ. అంటే ఎవరు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు మనకు తెలియదు కదా, ఇండియన్సో లేదా అమెరికన్సో మనకు తెలియదు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ, ఎవరో కూడా తెలియదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడుతుంటారు కాబట్టి తెలీదు. కానీ మనము హెల్ప్ అడిగితే మాత్రము అందరూ కూడాను చాలా ఒబీడియంట్గా చేస్తారండి. ఏదో మాట వరుసకి అడిగామని కాదు. ఇదిగో ఇదేనండి కేసునో ఆట, మన ప్యాకెట్ లాంటిదేనో. డబ్బులు పెట్టి ఆడటానికి వస్తారండి. ముఖ్యంగా ఈ లాస్ వెగాస్కు వాటి కోసమే వస్తారండి అందరూ. హాలిడేస్ ఇచ్చారంటే చాలు వెళ్ళిపోతుంటారు అక్కడికి. ఇక్కడ కూర్చొని డబ్బులు పోగొట్టుకోవడమేనండి మనము. నేను ఒకసారి ట్రై చేశాను, పోయాయి డబ్బులు. అది చూపించారు ఎలాగ ఆడాలని, చూద్దామని ఒకసారి ట్రైల్ వేసాను, పోయాయి డబ్బులు. అంతేనండి, లక్ ఉండాలి. కొందరికి బాగానే వస్తుంటుంది, కానీ మనకు తెలియదు కదా, మనం పోగొట్టుకోవడమేను. బాగా ఆడిన వాళ్ళకు తెలుస్తుంటుంది ఎలాగ ఆడాలి, ఎలా డబ్బులు వస్తాయి అని. బాగా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి. ఈ హోటల్లో చూసారా ఎంత బాగుందండి. ఈ సీలింగ్లు చూడటానికి నాకు మెడ పట్టేసిందండి. ఎంత బాగున్నాయో సీలింగ్స్. డెకరేషన్ చాలా బాగుంది కదా. అందుకే మీకును ప్రతిదీ చూడండి, ఎక్కడున్నా కూడా సీలింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో చూడండి. కింద కూడానండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో అసలు. ఎక్కడ కూడాను అసలు పువ్వులు కూడానండి పెంచారు. అసలు ఆ పువ్వులు చూస్తుంటే నిజంగాను ఒరిజినల్వా ఇవి ప్లాస్టిక్ అని డౌట్ వస్తుందండి. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే ప్రతి ఆకు ప్రతి పువ్వు అలా టచ్ చేసేదాన్నండి. ఇవి నిజంగా ప్లాస్టిక్ అని డౌట్ వచ్చేది. అంత నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. క్రోటన్స్ మొక్కలు అయితే కానివ్వండి, ఈ ఫ్లవర్స్ కానివ్వండి, అన్నీ ఒరిజినలేనండి. ఎంత బాగున్నాయో చూడండి. ఇలా చూస్తుంటే అసలు ఇంకా బయటికి రావాలనిపించేది కాదు. అలాగే చెట్ల దగ్గర చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇది చూడండి, ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారండి. ఈ ఓలోకి వెళ్ళిపోయి నిలబడేవారు, అలాగా తీయించుకుంటున్నారు చాలామంది కూడాను. మేము కూడా తీసుకున్నాం అక్కడ ఫొటోస్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క సీలింగ్ ఒక్కొక్కలాగా ఉన్నాయి చూడండి. హోటల్లో అంతా చూసి బయటకు వచ్చేసరికి మాకు 2 గంటలు పట్టిందండి. టిఫిన్ తినడానికి వచ్చామండి హోటల్కు. మేము దిగిన హోటల్లో అంతా నాన్ వెజ్ అనమాట. ఇక్కడ వెజ్ ఉంటుందంటేనూ వచ్చాము. అసలు కనుక్కోలేమండి, హోటల్ రూట్ కూడా తెలియదు మనకు. అలాగ మ్యాప్ పెట్టుకొని రావడమేను. హోటల్ లోపల కూడా మ్యాప్ పెట్టుకోవాలండి. ఎక్కడుందా రెస్టారెంట్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకనే మ్యాప్ పెట్టుకొని ఫోన్లోనూ చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ప్రతి దానికి గూగుల్ మ్యాప్ పెట్టింది కాబట్టి సరిపోయిందండి. లేకపోతే మనకు అడగటానికి ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరు తెలియదు అంటారు ఏది అడిగినా కూడాను. అందరూ మ్యాప్లు పెట్టుకునే వెళ్తుంటారు కాబట్టి ఎవరికి రూట్లు తెలియవు. అందరూ ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్కి వెళ్ళాలన్నా మ్యాపే. హోటల్లో కూడా మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా మ్యాపే పెట్టుకోవాలండి. అన్నీ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోయి చూసుకోవడము, మళ్ళీ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ తిరిగి రావడము. చూచారా ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగున్నాయోనో. చూసినవే మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి, చాలా బాగున్నాయండి. అందుకనేసి అలాగా ప్రతిదినం
చూడాలి. మనకి ఇవే కదండి మెమొరీగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా కూడాను మనం చూస్తే ఇలా ఫోటోల రూపంలో ఉంటే, వీడియోలు ఉంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే మనకు ఆ మెమొరీ బాగుంటుంది కదా. ఊరికే ఒక చూసి వచ్చేసి ఎవరికైనా చెప్పినా కూడా ఇదంతా వర్ణించలేము కదా. ఇలా ఫోటో రూపంలో వాళ్ళకి చూపించామనుకోండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. అందుకనే అన్నీ చూపిస్తున్నానండి. ఎన్ని హోటల్స్ ఉన్నాయోనండి ఇక్కడ. అన్ని హోటల్స్లోనూ ఇదొక గేమ్ అండి. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆడుకోవచ్చు అనమాట. ఇది మన క్యారమ్ బోర్డు ఉంటుంది కదా, అలాంటి ఆటే ఏదో మరి. అప్పుడు దాకా ఆడారు, చాలామంది వెళ్ళిపోయారు. చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి. మన ఇష్టము, ఏ గేమ్ కావాలన్నా ఆడుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వస్తే ఇవే కదండి గేమ్స్ ఆడుకోవడమే అనమాట. ఇవన్నీ అనమాట ఆడుకునేవి ఆయన. తర్వాత రిటర్న్ వెళ్తున్నామండి. మళ్ళీ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవడమేనండి. లిఫ్ట్లు కంటే ఇక్కడ మనము లిఫ్ట్ ఎక్కాలన్నా ఒకవేళ దిగాలన్నా కూడాను లిఫ్ట్ కంటేను ఇవి ఇవి ఇప్పుడు చూపించాను కదా, వీటిలో వెళ్ళడమే ఈజీనండి. ఫాస్ట్గా వెళ్ళిపోతాము. రావాలన్నా కిందికి దిగాలన్నా కూడా వీటిలో అయితేనే తొందరగా వెళ్ళిపోవచ్చండి. లిఫ్ట్లు తక్కువేలండి ఇక్కడ. ఇది బయటకు వచ్చేసామండి. బయట చూడండి ఎంత బాగుందో. అర్లీ మార్నింగ్ కదా, కొద్దిగా మబ్బుగా ఉంది. చలికాలం కదండి, కొద్దిగా క్లైమేట్ కూడాను. ఇక్కడ మామూలుగా అందరూ ఇది చూసారా, ఇది మిషన్ అండి. టీ పెడుతుందట మిషను. కానీ ఎవరు అక్కడ తాగలేదండి, చూద్దాం అనుకుంటేను. ఇది మేము దిగిన హోటల్ అండి. ఎంత పెద్ద హోటల్లో చూసారా, చాలా బాగుందండి హోటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల కూడాను ఇంక అందరూ ఇలాగా బిజీ అండి. తినడము ఆటలాడము అంతే అనమాట. ఇదేనండి మేము వెళ్తున్న హోటల్ రూమ్ అనమాట. మేము రూమ్కి వెళ్తున్నాం చూడండి. ఇదంతా కారిడార్ అండి. అలాగే రూమ్కి వెళ్తూ మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. వెళ్తున్న దారి కూడాను చాలా బాగుంది కదా. ఇలాగా మనము మ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. రూమ్కి వచ్చేసామండి. రూమ్ లోపల ఎలాగుందో చూడండి. ఇలా డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ పెద్ద మిర్రర్ ఉందండి. ఇదంతా మిర్రర్ అండి పైదాకా. దీనికి ఆపోజిట్లోనే వాష్రూమ్ ఉందండి. ఇవేమో బట్టలు పెట్టుకోవడానికి అనమాట. ఎదురుగుండానే వాష్రూమ్లోకి లోపలికి వెళ్ళిపోగానే లెఫ్ట్ సైడు షవర్ ఉందండి. ఇదేమో మనకు అన్నీ అక్కడే అమర్చి పెట్టింటారండి. షాంపూలు, సోపులు, మనకు కావలసిన టూత్పేస్టు, బ్రష్, టవల్స్ అన్నీ పెట్టింటారండి. మనకి ఏది మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని అడగాల్సిన పనే ఉండదు. అన్నీ పెట్టేసి ఉంటారు హోటల్లో. షవర్ కావాల్సిన వాళ్ళు షవర్ చేయొచ్చు, లేదంటే టబ్బు కావాల్సిన వాళ్ళు టబ్లో చేయొచ్చు అనమాట. రెండు ఉన్నాయి. టవల్స్ చూడండి, ఇక్కడ డోర్ మ్యాట్ లేకుండా అవే టవల్స్ వేసారు కింద కూడాను. దీని పక్కనేనండి టాయిలెట్ అండి. ఇది ఒక రూమ్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఏం ట్యాప్స్ ఉండవండి. పేపర్సే కదా వీళ్ళు వాడేది, అందుకనే పేపర్సే పెట్టింటారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. కొన్ని వేల గదులు ఉన్నాయి ఇందులోనూ. అన్ని రూములు చాలా నీట్గా ఉంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు బాగా నీట్గా పెట్టేస్తారండి. మనం ఎంత చండాలంగా చేసిన రూమ్ను వాళ్ళు నీట్గా సర్ది పెడతారు. మనకు కావాల్సినవన్నీను అక్కడ అరేంజ్ చేసిపోతారండి. మరుసటి రోజు కావాల్సిన బ్రష్, పేస్ట్, సోపు, షాంపూ అన్నీ పెట్టేస్తారు. టవల్స్ మనం వాడినవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వేరేవి పెడతారు. డ్రయర్ కూడా పెట్టారండి. ఈ పక్కన ఉంది చూసారా, ఇవి వాష్ బేసిన్స్ అండి. కిందనేమో టవల్స్ పెట్టారు, ఎక్స్ట్రా టవల్స్. కింద డ్రయర్ కూడా పెట్టారు.
చాలా పెద్ద హోటల్ అండి ఇది. ఇదండి టబ్ అండి. కింద టబ్ బాత్ చేయాలనుకుంటే టబ్ బాత్ చేయొచ్చు. మనకు హాట్ వాటర్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుందండి. నార్మల్ వాటర్ ఉంటుంది. మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవడమేను. మనలా గీజర్లు గట్రా ఏమి ఉండవండి. ట్యాప్లోనే ఒకవైపు తిప్పితే హాట్ వాటరు, ఒకవైపు అయితే కోల్డ్ వాటరు, ఒకవైపు నార్మల్ వస్తుందన్నమాట. అన్నీ మనం గీజర్ వేసుకోవాలి, అవి వేడెక్కి ఎంతవరకు ఉండాలి, ఇవేమీ ఉండదన్నమాట. ట్యాప్లోనే అరేంజ్ చేసి ఉంటారు. ఒక లెఫ్ట్కి తిప్పితే కూల్ వాటర్, రైట్కి తిప్పితే హాట్ వాటర్ అలాగుంటుంది. ఇవేమో మనం తెచ్చుకున్న బట్టలన్నీ అక్కడ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ పెట్టారండి. మనము తెచ్చిన బట్టలన్నీ అక్కడ హ్యాంగర్స్ పెట్టుకోవడమేను. తర్వాత ఇలాగ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే టీవీ అండి. టీవీ పెట్టారు. టీవీ ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. మనం ఏమన్నా తెచ్చుకున్న మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఈ డ్రింక్స్ అండి, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, ఆల్కహాల్ కూడా పెట్టారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవడానికి. అన్నీ డబ్బులకేలేండి, ఫ్రీగా మాత్రం కాదు ఇవి. మనం ఏవి వాడుకున్నా కూడా బిల్ వేస్తారు. మన హోటల్ బిల్తో పాటు ఇది కూడా వస్తుంది. చిప్స్ అన్ని రకాలు పెట్టారండి. మనం ఏదైనా వాడుకోవచ్చు. అన్నిటికీ బిల్లేనమాట. వాటర్ కూడా పెట్టారు. ఇక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుందని మేము బయట హోటల్లో తినడానికి వెళ్తాం కదా, అప్పుడు తెచ్చుకునే వాళ్ళమండి వాటర్. ఇక్కడ మనము ఏమైనా బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినడానికి టేబుల్ కూడా ఇచ్చారండి. టేబుల్ దగ్గర పెట్టుకొని తినచ్చు. తర్వాత మనకు కాఫీ, టీ పెట్టుకోవడానికి కూడాను ప్యాకెట్స్ పెట్టారనమాట. కెటిల్ కూడా పెట్టారు. మనము కావాలంటే రూమ్లో బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఆ పొడి కలుపుకొని కాఫీ కానీ టీ కానీ కలుపుకొని తాగొచ్చు. గ్లాసెస్ అన్నీ పెట్టారు. ఈ డ్రాయర్స్లో మనం ఏమన్నా తెచ్చుకున్న ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇందులో సర్దుకోవచ్చు. అరేంజ్మెంట్ మాత్రం బాగానే ఉంది అన్ని రకాలుగా. హోటల్ని బట్టి లేండి, వాటి సౌకర్యంగా ఉంటేనో మనకు ఒక రేటు ఉంటాయి కదా. అలాగా బెడ్స్ చూసారా ఎంత నీట్గా ఎంత బాగా సర్దారో. అంతా బయటేనండి. రోజు మారుస్తారండి బెడ్స్ మీద ఉన్నవి, పిల్లో కవర్స్ అన్నీను రోజు వచ్చేసి మార్చేస్తారు. ఇక్కడే డైనింగ్కు ఇది పెట్టారండి. మనం ఇక్కడ ఏమన్నా తెచ్చుకున్నవి తినచ్చు. మిర్రర్ కూడా ఉంది ఇక్కడే మనం రెడీ అవ్వటానికి కూడాను. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. మనము కర్టన్ తీసి చూసామంటే ఇలాగ సిటీ అంతా కనపడుతుందండి. ఎదురుగా ఉన్నది ఒక హోటల్ అండి. చూడండి, బుక్ తెరిచినట్లుగా ఎలా కనపడుతుందో హోటల్ ఎలా కట్టారో. చాలా బాగుంది కదా వ్యూ. రూమ్లోకి వస్తే మళ్ళీ ఇలాగ అనమాట. ఇంతేనండి. చాలా బాగుందా?